తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డుల్ని జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గురువారం ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ సినిమా కల్కి, ఉత్తమ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కి అవార్డులు దక్కాయి. గద్దర్ అవార్డుల్లో కల్కి, లక్కీ భాస్కర్ సినిమాలు సత్తా చాటాయి. అయితే ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. రేవతి గారని అన్ఫార్చునేట్ గా ఆవిడ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లు రాబట్టింది. బన్నీ పర్ఫార్మెన్స్ కు మరోసారి నేషనల్ వైడ్ గా గుర్తింపు దక్కింది. పుష్ప ఫస్ట్ పార్ట్ తో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న అల్లు అర్జున్ పార్ట్ 2 తో గద్దర్ అవార్డును కూడా అందుకోనున్నాడు. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. 5 నెలల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకుని గత నెలలో డిశ్చార్జ్ అయ్యాడు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందంటూ చికటపల్లి పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బన్నీ బెయిల్ పై జైలు నుంచి విడుదలై బయటికి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ అంతా వచ్చి అతన్ని పరామర్శించింది. అప్పటికే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయటం, అతడి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేయటం లాంటి ఘటనలు కాంగ్రెస్ సర్కార్పై సినీ ఇండస్ట్రీలో వ్యతిరేకతను తీసుకొచ్చాయి. సినిమా ఇండస్ట్రీని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది అనే విమర్శలు వచ్చాయి. అరెస్టుకు ముందు పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరును మర్చిపోవటం వివాదంగా మారింది. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి ఇక సంధ్యా థియేటర్ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. పోలీసులు థియేటర్ వద్దకు రావద్దన్న అల్లు అర్జున్ వచ్చాడని ఆయన చెప్పారు. అల్లు అర్జున్ ను సినీ ఇండస్ట్రీ పరామర్శించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. మొత్తంగా ఈ ఇష్యూ సినిమా ఇండస్ట్రీలోనూ గుబులు రేపింది. సినీ పెద్దలంతా రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే సినీ ఇండస్ట్రీని కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసిందని, దూరం చేసుకుంటోందనే విమర్శలు గట్టిగా వినిపించాయి. ఈ ఇష్యూ జరిగిన 6 నెలల తర్వాత అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డు ప్రకటించడం డ్యామేజ్ కంట్రోల్లో భాగమే అని తెలుస్తోంది. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట సంఘటనలో అల్లు అర్జున్ ను జైలుకు పంపించడం, ఇండస్ట్రీ అతడి ఇంటికి క్యూలు కట్టి మరీ పరామర్శించడం, ఇప్పుడు అదే హీరోకు ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించడం కాస్త వింతగా అనిపించొచ్చు. అయితే సినిమాగా చూస్తే పుష్ప 2లో అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే జ్యూరీ మెంబర్స్ ఆఫ్ స్క్రీన్ ఘటనల్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ అవార్డుని ప్రకటించినట్లు తెలుస్తోంది. జూన్ 14న హైటెక్స్ లో జరగనున్న అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ ఒకే వేదికను పంచుకోనున్నాడు. తనకు గద్దర్ అవార్డు ప్రకటించడంపై అల్లు అర్జున్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.